పిల్లలు స్కూల్స్ అయిపోతున్నాయి కదండి, వాళ్ళ పాత యూనిఫామ్ కానివ్వండి, లేకపోతే వేరే స్కూల్కి మారినప్పుడు పాత యూనిఫామ్ వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదా, వాటితోటి సూపర్ ఐడియా. ఫస్ట్ అయితే షర్ట్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని రివర్స్ తిప్పేసి కట్ చేసుకున్న వైపున స్టిచ్ చేసుకోండి. కింద వైపు సమానంగానే ఉందని నేను కట్ చేయలేదండి, ఫోల్డింగ్ వైపు అలాగే వదిలేశాను. ఇప్పుడు ఈ క్లాత్ ఎంతైతే సైజులో ఉందో అంతే సైజులో నేను ఇంకొక క్లాత్ బ్యాగ్ తీసుకుని ఇదే విధంగా స్టిచ్ చేసుకున్నానండి. సేమ్ యాస్టీజ్ ఇది ఏదైతే విధంగా ఉందో అదే విధంగా క్లాత్ బ్యాగ్ తీసుకున్నా. ఇప్పుడు ఈ రెండు పక్కన పెట్టేసుకోవాలి. షర్ట్ భాగంలో నుంచి ఇలా 2 స్ట్రిప్స్ కింద కట్ చేసుకున్నానండి హ్యాంగర్స్ కోసం. 11 ఇంచెస్ పొడవు అలాగే వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్ ఉండేలా చూసుకుని వీటిని మడత పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మెయిన్ బ్యాగ్ ఇలా రివర్స్లోనే ఉంచుకున్నాను. కరెక్ట్గా మధ్యకి మనం మార్క్ చేసుకుని హ్యాంగర్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. 2 వైపులా ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత క్లాత్ బ్యాగ్ ఉంటుంది కదండి, ఆల్రెడీ మనం స్టిచ్ చేసి పెట్టుకున్నటువంటి క్లాత్ బ్యాగ్ని ఇలా రైట్ సైడ్లో ఉంచుకొని మెయిన్ బ్యాగ్ని ఇలా రివర్స్లో పెట్టుకుని లోపల వైపుకు పెట్టేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసుకున్న తర్వాత చుట్టూ కూడా పై వైపున స్టిచ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ ఫింగర్తో చూపిస్తున్నాను చూడండి, ఇదే విధంగా చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలి. మనం క్లాత్ బ్యాగ్ కట్ చేసుకున్నప్పుడే మెయిన్ బ్యాగ్ ఎంతైతే ఉందో సేమ్ అంతే వచ్చే విధంగా కట్ చేసుకోవాలండి, లేకపోతే ఇలా చుట్టూ కుట్టినప్పుడు మనకి కరెక్ట్గా రాదు షేప్ అనేది. సో ఇలా చుట్టూ స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్స్లో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్తో పట్టుకొని ఇలా స్ట్రైట్గా ఒక కుట్టు అయితే వేసుకోవాలి. 2 వైపులో కూడా అదే విధంగా కుట్టు వేసుకుని రివర్స్ చేసుకుంటే బ్యూటిఫుల్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయినట్టే అండి. ఇది ఇంకా స్టిఫ్గా ఉండడం కోసం నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కార్నర్స్లో ఇలా స్ట్రైట్గా పట్టుకొని హ్యాండ్స్తో మీరు ఇలా స్టిఫ్గా చేసినట్లయితే స్టిఫ్గా ఉంటుందండి. మీరు ఇలా స్టిఫ్గా చేసి వదిలేసినా పర్వాలేదు, లేదు అంటే పైన ఒక చిన్న స్టిచ్ వేసుకున్నా పర్వాలేదండి. నేనైతే స్టిచ్ వేసుకున్నాను నిలబడడం కోసం. అంతేనండి, బ్యాగ్ అయితే రెడీ అయిపోయినట్టే. ఐడియా నెంబర్ 2, ఈ బాడీ పార్ట్ని తీసుకున్నాను. దీన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యకి కట్ చేసుకోవాలి. మధ్యకి కట్ చేసుకున్న తర్వాత కింద పార్ట్ కూడా ఫోల్డింగ్ ఉంటుంది కదండి, సో ఫోల్డింగ్ పార్ట్ అంతా కూడా కట్ చేసుకున్నాను. చాలా దలసరిగా ఉంటుంది కదా క్లాత్ అనేది, సో ఫోల్డింగ్ పార్ట్ కట్ చేసుకున్నాను. అలాగే ఇలా ఓపెన్ చేసేసుకున్నాను. దీని వెడల్పు 16.5 ఇంచెస్ ఉందండి. సో పొడవు కూడా నేను 16.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. 15 ఇంచెస్ నుంచి 16.5 ఇంచ్ వరకు మనం తీసుకోవచ్చండి, కరెక్ట్గా సరిపోతుంది. ఎలా అయితే మనం మార్క్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని మళ్ళీ క్లాత్ పైన పెట్టుకుని దీనికంటే కూడా ఒక 8 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలండి. ఇలా 8 ఇంచెస్కి మార్క్ చేసుకొని స్కేల్ హెల్ప్ తోటి డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు వైట్ కలర్ యూనిఫామ్ ఉంటుంది కదండి, సో షర్ట్ భాగం తీసుకుని ఇలా స్కేల్ వెడల్పులో నేను స్ట్రైట్ పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాను. మీ దగ్గర వైట్ కలర్ లేకపోతే యూనిఫామ్కి మనం ఇందాక బ్యాగ్ కుట్టుకున్నాం కదండి, సో అలాంటి షర్ట్ ఉన్న తీసుకోవచ్చు. లేదు అంటే వేరే క్లాత్ ఏదైనా కానీ మీరు వాడుకోవచ్చు అండి ఫ్రిల్స్ పెట్టుకోవడం కోసం. సో ఇలా స్ట్రైట్గా స్కేల్ వెడల్పులో నేను మార్క్ చేసుకుని స్ట్రైట్గా కట్ చేసుకుంటున్నాను. బటన్స్ అనేవి రిమూవ్ చేసేస్తున్నానండి. అలాగే బటన్స్ దగ్గర కొంచెం దలసరిగా ఉంటుంది కదా క్లాత్, ఆ క్లాత్ని కూడా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పీసెస్ అన్నీ కూడా ఒకదానికొకటి అతికించేసుకుని ఒకవైపు స్టిచ్ చేసి పక్కన పెట్టుకోవాలి. వీటిలో చూపిస్తున్న విధంగా ఒకవైపు అయితే ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక క్లాత్ 8 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదండి, ఆ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి 8 ఇంచెస్ పీస్ని. సో ఇప్పుడు మన దగ్గర 3 పీసులు ఉన్నాయి కదండి, సో మెయిన్ పీస్ని ఒకవైపు ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గోరంచి మడత పెట్టి కుట్టుకోవాలి. అలాగే 18 ఇంచెస్లో ఒక పీస్ కట్ చేసుకున్నాం కదండి, దాన్ని కూడా అంతే ఒకవైపు ఇలా గోరంచి మడత పెట్టేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 పీసులు మడత పెట్టి కుట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి క్లాత్ ఉంది కదండి, దానిపైన ఈ వైట్ కలర్ క్లాత్ని ఫ్రిల్స్ కింద పెట్టేసుకోవాలండి. 4 వైపులా కూడా కుర్చీలు వచ్చే విధంగా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టేసుకోవాలి. ఇలా చుట్టూ కూడా కుర్చీలు అనేవి పెట్టేసుకోవాలండి. పెట్టుకున్న తర్వాత మనం ఆల్రెడీ గోరంచి మడత పెట్టుకుని 2 క్లాత్లు అయితే రెడీ చేసుకున్నాం కదా, సో పెద్ద పీస్ వచ్చేసి ఇలా ముందు పెట్టేసుకొని దానిపైన ఈ పీస్ అనేది పెట్టుకొని చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. స్టిచ్ చేసుకుని రివర్స్ తిప్పేసిన తర్వాత మళ్ళీ పైన ఒక టాప్ స్టిచ్ వేసుకుంటే మనం వేసుకున్నటువంటి ఫ్రిల్స్ అనేవి నిలబడతాయండి. అంతేనండి, బ్యూటిఫుల్ కుషన్ కవర్ అయితే రెడీ అయిపోయినట్టే. మామూలుగా కుషన్ కవర్కి 15x15 ఇంచెస్ లేకపోతే 16x16 ఇంచెస్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. సో చూసారు కదండి, ఎందుకో పనికిరాని యూనిఫామ్ తోటి బ్యూటిఫుల్ ఐడియాస్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.